ఆయన ఏమన్నాడు అమెరికన్ ఫస్ట్ అంటున్నాడు. అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితి అంతేం బాగోదు, అయినా కానీ ప్రపంచానికి పెద్దని అంటారు. ఇక్కడే ఆ చిన్న డౌట్, ఎందుకని ఆ డాలరే ప్రపంచ దేశాలని శాసిస్తుంది. దేనికి మేడం? నేనైతే కామన్ మ్యాన్ గా పేద దేశం అంట నేను ఓపెన్ గా. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన తర్వాత మీరేం చెప్తారు అసలు? మొదటగా ఒకటి, భారతదేశము అమెరికా మొత్తం ఓన్లీ మార్కెటింగ్ తప్ప ఆ వస్తువుల్ని ఉత్పత్తి చేయట్లేదు అంటారు. తెలివిగానే ఉన్నారు కదా. తెలివిగా ఎలా ఉన్నారు? ఒక రకంగా అది వాళ్ళు డిపెండెంట్స్. మన తర్వాతనే వెనకాల జపాన్ దేశాలు ఇట్లా క్లిప్పింగ్స్ పంపిస్తాను. సరే పంపించండి. చాలా అవమానాలు జరిగినాయి. అదే లెవెల్లో మోదీ గనక మంచి సంబంధాలు ఉంటే ఆయన ఎందుకు ఈయన పిలవలేదు? ఫస్ట్ పాయింట్. సంబంధాలు లేవంటారా ఇప్పుడు ఉన్నాయంటారా? నాకు గ్యారంటీ లేదు అంటే అమెరికా దేశం లేకపోతే ట్రంప్ తో మనకు మంచి సంబంధాలు లేవు. పుష్పలీల గారు ప్యూర్ ఆయన బిజినెస్ మ్యాన్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ మంచిగా ఉండాలి అంటే గ్యారంటీ లేని మనిషితో బిజినెస్ పెట్టుకొని నువ్వు మాట్లాడుకొని వస్తే నిన్ను నమ్మి మరి మమ్మల్ని అవలాన్ చేస్తే భారతదేశాన్ని మొత్తం ప్రజలని నేను పోయి మోదీని ఇదే ఒక్క నిమిషం మేడం, ఇదే పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? మేము ఇట్లా చేయంగా చెప్పండి. అంటే ఒక టైంలో నిర్మలా సీతారామన్ గారు కూడా బిట్ కాయిన్ మన దేశంలో కూడా వచ్చి ట్యాక్సెస్ కట్టి దీన్ని కూడా లీగల్ గా చేస్తే బాగుంటుంది అన్నారు. ఏం చెప్తారు? అంటే మంచిదంటారా? అది కూడా బాగానే ఉంది. ఎందుకంటే పేద దేశం అన్నది. మన దేశాల్లో రూపాయి కిలో బియ్యం ఏంది ఇది? ఇవి తీసేయాలా దరిద్రాలని? అసలు ఫస్ట్ మేడం అగ్రదేశం అంటే ఏం చెప్పండి? నాకేంటంటే వెపన్స్ ఎక్కువ ఉండి వీటో పవర్ ఉంటుంది, అది కరెక్ట్. అది మనం కూడా జాయిన్ కావడానికి వీటో పవర్ అంటే ఎట్లా వస్తుంది? అది అన్ని దేశాలు ఇవైతే మన చిన్న దేశాలు మనమని, మనమేమో వెనకబడి డెవలప్ అవుతున్న దేశాలు మనం. అంటే ప్రపంచంలో 120 నేనైతే కామన్ మ్యాన్ గా పేద దేశం అంట నేను ఓపెన్ గా. కాదు పేద దేశం కూడా అనిపిస్తుంది మేడం. బిలో పావర్టీ వాళ్ళు ఎంత రేషియో ఉన్నారు? లేదు అట్లయితే మనమే ఈరోజు తయారు చేస్తే ప్రపంచ దేశాలకి ఇంకా రేషన్ కార్డుల కానే ఉన్నాం మనం. అదే కదా అంటున్నా. మనకి అందుకే పేద దేశం అన్నది. మన దేశాల్లో రూపాయి కిలో బియ్యం ఏంది ఇది? ఇవి తీసేయాలా దరిద్రాలన్నీ తీసేసేయాలి. ఈ రోజు ఆర్థిక వ్యవస్థ అన్ని కూడా ఈ సబ్సిడీలు, అందుకే మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు సబ్సిడీలు తీసేయండి అని చెప్పాడు, కొన్నిటికే పెట్టాలన్నాడు. ఇప్పుడు మనం అన్ని ఫ్రీ, బియ్యం ఫ్రీ, అన్ని ఫ్రీ అంటే వాడు కూర్చున్న దగ్గరనే ఎలక్షన్ వచ్చిందంటే వాడికి పథకాలు ఇచ్చేసి నువ్వు ఇంత తిని పండుకో తాగు సావు అంటున్నాం. సో ఇది కాదు కదా అమెరికాలో. అట్లాంటివన్నీ లేకుండా వాడు ఓటును కూడా అతి జాగ్రత్తగా, ఇప్పుడు మన దగ్గర ఈవీఎంలు వాళ్ళ దగ్గర అక్కడ కాదు కదా, వాడు బ్యాలెట్ అక్కడ బ్యాలెట్ ఉంది. సో ఇక్కడ కరప్ట్ అవ్వడానికి, ఇక్కడ చేసుకోవడానికి ఎక్కువ పబ్లిసిటీకి చాలా డబ్బులు ఖర్చు పెడతారు. అక్కడ వాళ్ళ అజెండా 2 పార్టీలే ఉంటాయి, 190 పార్టీలు ఉంటాయి. సో ఈ విధానానికి ఆ విధానానికి చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నీకు నచ్చలేకపోతే రేపొద్దు నువ్వు ఇంకో పార్టీ నువ్వు రిజిస్టర్ చేసేసుకుంటావు. స్టెబిలిటీ లేదు మన రాజకీయం. ఇంకోటి కూడా ఉంది, వాళ్ళు కూడా పోటీ చేస్తా ఉంటారు. చేసినా కూడా రెండింటికే ఉంటాయి కంబైన్డ్ అయితే. ఏ ఒక దానికి సిద్ధాంతపరంగా 2 ఉంటాయి, ఆ 2 కిందనే పనిచేయాలి మిగతా వాటి. సో వాళ్ళ ఎజెండా వాళ్ళ విధానాలు కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏ చేసినా భారతదేశాన్ని పోటీగా తీసుకునే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు. ఎందుకంటే మన పిల్లలు అక్కడ టెక్నాలజీగా కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు అమెరికాలో పనిచేస్తున్నారు. 10-11 సంవత్సరాల నుంచి మోదీ గవర్నమెంట్ బాగానే పనిచేస్తుంది. పుష్పలీల ట్రంప్ గారి దగ్గర పనిచేస్తున్న వాళ్ళు, ఈ రోజు ఆయన మంత్రివర్గంలో తీసుకున్న వాళ్ళు, ఆయనకు బాగా రహస్యంగా ఆయనకు నమ్మకమైన వాళ్ళలో ఉన్న అనుచరుల్లో, క్యాబినెట్ లో అనుచరులలో ఎక్కువ మేధావులుగా ఉన్న వాళ్ళు అందులో మన ఇండియన్ సంతతికి చెందిన వారిని పెట్టుకోవడం జరిగింది. అందువల్ల ఏంటంటే రిలేషన్స్ ని మెయింటైన్ చేస్తూనే ఒక పరంగా దేశ యొక్క ఆర్థిక పరిస్థితిని కింద పడకుండా ఇద్దరు బ్యాలెన్స్ గా చేసుకుందామన్న ఉద్దేశంతో మనం పనిచేస్తున్నాం. అమెరికా అండ్ ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఇంటర్నల్ ప్రాబ్లం ఉంది. ఒకటి మనకు మధ్యలో శత్రువు ఎవరు? చైనా అనుకుంటున్నా నేను. 100% చైనా ఏం చేస్తుందంటే వీళ్ళందరి నా కంట్రోల్లో ఉండాలని దానికి ఆశ ఎక్కువైపోయి అన్ని కూడా మనిషి మారు తయారు చేసే లెవెల్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా నీకు డూప్లికేట్ తయారు చేసి ప్రపంచ దేశాలను దాని కబంధ హస్తాల్లో పెట్టుకోవడానికి బయో వెపన్స్ ప్రయోగిస్తుందా? చేస్తుంది. అందుకనే భయపడుతున్నారు కాదు, భయపడాల్సిందే. దాన్ని కంట్రోల్ చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి?
చిన్న రాష్ట్రాలు చిన్న దేశాలన్నీ కూడా ఒకరినొకరు మేధా సంపత్తిని ఇంటెలెక్చువల్ దీన్ని షేర్ చేసుకొని ఎలన్ మాస్క్ లాంటివాడు ఎందుకు వచ్చాడు అంటే ఇప్పుడు మన దగ్గర ఉద్యోగాలు చేసిన వాళ్ళకి ఏం చెప్తాం మనం ఐటీ చేయాలా గ్రాడ్యుయేషన్ చేయాలా పాస్ కావాలా వాడు అంటారు ఎలన్ మాస్క్ అట్లా కాదు వాడు ఏమంటున్నాడు నాకు డిగ్రీ క్రైటీరియా కాదు టెక్నికల్ గా వాడు సాఫ్ట్వేర్ లో ఏదైనా వాడు సొంత తెలివితో 5వ తరగతి 7వ సూపర్ నువ్వు ఎలన్ మాస్క్ ఒక హిస్టరీ చదువు బయోగ్రఫీ చదివితే మనకు బూస్ గమ్స్ వస్తాయి బంప్స్ వస్తాయి ఎందుకు అంటే అంత చిన్నోడు వాడు మేధా సంపత్తి వాడంత వాళ్ళ లెవెల్లో వెళ్ళిపోయి ఈ రోజు గ్రహం లోపల మనం ఉండాలి ప్రపంచాన్ని అంత స్పీడ్ గా వెళ్ళి చేయాలి స్పేస్ క్రాఫ్ట్ చేయాలన్న ఆలోచన రావడం అనేది మాట విషయం కాదు కానీ ఎంతైనా మనం ఇండియన్స్ మనం ఎంత స్పీడ్ గా వెళ్ళాలని అంత ఇష్టపడం మనం నేచర్ కి దగ్గర ఉంటాం మనం ప్రకృతి సిద్ధంగా ఉండాలంటాం ప్రకృతిని కాపాడమంటాం ఎన్విరాన్మెంట్ ని కాపాడమంటాం మనం మానవ సంబంధాలు చూసుకోమంటాము వాళ్ళలాగా రూడ్ గా ఉండదు అమెరికాలో కల్చర్ వేరు అమెరికన్స్ పిల్లలతో నేను చూసొచ్చాను మొన్న 2 ఏళ్ళు నేను అక్కడే ఉన్నాను నేను డెప్త్ గా ఎలక్షన్ అప్పుడు నేను అమెరికాలోనే ఉన్నాను నేను అది చూసిన తర్వాత నాకు అనిపించింది అంటే మన పిల్లల పెంపకంలో వాళ్ళ పిల్లల పెంపకంలో చాలా తేడా ఉంటది వాళ్ళకి రిలేషన్స్ అది అన్ని పెద్దగా ఎక్కువ చూడరు వాళ్ళు ఉండరు తర్వాత వాడి పేరెంట్స్ కూడా లెక్క పెట్టాడు వాడు గట్టిగా నువ్వు 2 ఏళ్ల పిల్లడు మాటలు వచ్చిన పిల్లడు ఒక 5 ఏళ్ల పిల్లడు నువ్వు గట్టిగా ఏమనంటే వాడు 911 ఫోన్ చేసి వస్తాడు అంటే పోలీసు వచ్చి పేరెంట్స్ తీసుకుపోయి జైలు ఇస్తారు ఇక్కడ ఒకటి మేడం ఇది గుర్తింపు విషయంలో వాళ్ళ అమెరికన్ మిలిటరీలో కూడా ట్రాన్స్జెండర్స్ ఉన్నారు సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ ట్రంప్ ఏం చెప్తున్నారంటే ఓన్లీ మేల్ ఫీమేల్ కి నేను గుర్తింపు ఇస్తాను అది మిగతా దేశాల మీద ప్రభావం చూపుతుంది అంటారా పరిస్థితి ఏంది ఏం చెప్తారు నేనైతే దాన్ని చాలా అంటే ఈ స్టేట్మెంట్ చూసి కొంచెం అందరు కూడా ఇది మాత్రం వాళ్ళ మనుషులు కాదా అనే విధంగా అనిపిస్తుంది ట్రంప్ గారి నిర్ణయాన్ని నేను చాలా 100% సపోర్ట్ చేస్తాను ఎందుకంటే భారతీయురాలుగా మంచిగా అంటున్నా ఎందుకంటే అది వాళ్ళ తప్పు అని కాదు వాళ్ళ పుట్టుక తప్పు అని కాదు వాళ్ళని నేను ఇచ్చేయట్లేదు కానీ వాళ్ళు మనుషులే రైట్ వాళ్ళు థర్డ్ జనరేషన్ కిందకి గుర్తిస్తారు అక్కడ 3rd 4th 5th అంటారు వాళ్ళని వాళ్ళు 4B అని ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని పెట్టుకొని ఎందుకు ఎలన్ మాస్క్ కూతురే దాని మీద ఒక ట్రంప్ గెలిచినందుకు జుట్టు కట్ చేసుకొని వీడు గెలవద్దు అనుకొని ఆ అమ్మాయి ప్రొటెస్ట్ చేసిన సంగతి అంటే ఏంటి ప్రకృతికి వ్యతిరేకమైన సిస్టమ్ లోపల వీళ్ళు బతుకుతున్నారు ఒక మగ పెళ్లి చేసుకోవడం ఒక ఆడ చేసుకోవడం దట్ ఈస్ డిఫరెంట్ కేస్ మేడం ట్రాన్స్జెండర్ గుర్తింపు అంటే మామూలుగా గుర్తించి మనిషిలా గుర్తించాలి కానీ వాళ్ళకు ఓటు హక్కు వాళ్ళకి అవన్నీ ఇచ్చి సిటిజన్స్ కిందకి చేయాలంటే ఆయన సేమ్ వీళ్ళకి ఎట్లా జాబ్స్ ఇస్తారో వాళ్ళకు కూడా అదే విధంగా జాబ్ చేయొచ్చు అదే విధంగా పని చేస్తారు సరే వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకుంటారనేది సెకండరీ నేనేమంటానంటే వాళ్ళని మనుషులుగా గుర్తించాలి రైట్ అది లేదన్నట్టు కనబడతా ఉంది వాళ్ళకి అవకాశాలు కల్పించాలి ఇది ప్రపంచ దేశాలపైన ఎటువంటి ప్రభావం పడుతుంది మన దేశం మీద ఎట్లా పడుతుంది అనేది కూడా చాలా దేశం మీద కూడా విపరీతంగా ఉంది ఈ విషయంలో మన సుప్రీం కోర్టులో కూడా దానికి ఫేవరబుల్ గా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవచ్చు స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకోవచ్చు తీర్పులు వచ్చాయి ఆ రోజు నేను ఎంత బాధపడ్డానంటే ఇది భారతదేశమా లేకపోతే అమెరికానా అమెరికాలో గే కల్చర్ ఉంది అమెరికాలో ఈ సృష్టికి అగెనిస్ట్ గా ఉన్న వాటిని వాళ్ళు ఆమోదించుకుంటారు అక్కడ వివాహ సంబంధాలకి అంత వాల్యూ ఉండదు వాళ్ళకు ఒకే ఫ్యామిలీలో మా ఎక్స్ ఫాదర్ అంటది మా ఎక్స్ మదర్ అంటాడు వాళ్ళకి పెట్టిన పిల్లలు వాళ్ళే వీళ్ళు ఉంటారు వాల్యూ లేని సంగతుల్లో వాళ్ళు అందులో ఈ సిస్టమ్ లో ఉన్న వాళ్ళు నువ్వు 12-13 ఏళ్ల తర్వాత ఆ పిల్ల ఎక్కడ పోతుంది ఎవరితో ఉంటుంది అన్నది ఎవరి పేరెంట్స్ అడగలేని పరిస్థితుల్లో ఉంటాం మనం ఇక్కడ ఉంటామా అసలు పెళ్లిళ్ళు అయిపోయినా కూడా కొడుకు నా దగ్గరే ఉండాలి కోడలు నా దగ్గరే ఉండాలి మనవాళ్ళు మనవరాలు ఉండాలి అని మనం దీంట్లో రిలేషన్స్ లో మనం బాండ్ అయి ఉంటాం మనం సో దీనికి కంపేర్ చేస్తే మనం టెక్నాలజీకి మనకు అతిగా కూడా అవసరం లేదనేది నా ఉద్దేశం మనకేమి ఇప్పుడు స్పేస్ లో పోయి ఉండాలంటే అవసరం మనకి ఏ స్పేస్ లో పోవాలంటే నువ్వు అఫోర్డ్ చేయగలవా ఈ రోజు కూడా ఫ్లైట్ ఎక్కలేని వాళ్ళం ఎంతో ఉన్నాం మనం ఇండియా ఎగ్జాక్ట్లీ అందుకే పేద దేశం కాదు మధ్యతరగతి దేశం రైట్ సో ఇప్పుడు డోజ్ నుంచి వివేక్ రామస్వామి అవుట్ అంటున్నారు మన దీనిపైన ఏం చెప్తారు మీరు మంత్రివర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేలను ఎవరు చేయలేరు మన భారతదేశానికి అదే ప్రాధాన్యత అనేది చెప్పండి మీరు చెప్పండి ఇప్పుడు వ్యవస్థలో ప్రజాస్వామ్య పద్ధతిలో కొన్ని రాజ్యాంగంలో కొన్ని ఉన్నాయి ఎవరి పరిధులు ఏంటి ఎవరి వర్క్ కంట్రోల్ ఎవరు చేయగలరు ఎమ్మెల్యే అనేవాళ్ళు ఎవరిని తీసేయలేరు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే గారు ఉండాల్సిందే కరెక్టేనా కానీ దాంట్లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి కానీ వాటిని ఎవరు కూడా ఈ ప్రజాస్వామ్యంలో పట్టించుకోవట్లేదు దీన్ని కూని చేసేస్తున్నారు తర్వాత మంత్రివర్గం విస్తరణ అనేది ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది అది ఆయన ఇష్టం ఆయన ఎప్పుడన్నా ఎవరినన్నా అకారణంగా కూడా తీసేస్తే ప్రశ్నించడానికి ఎవరికి రైట్ ఉండదు
సో అందులో ఆయన టార్గెట్లో Hmm. వివేక్ ఉంటారా, ఇంకెవరు ఉన్నారా అనేది ఆయన మైండ్ సెట్కి ఆయన కాదనుకున్న వాళ్ళ లిస్టు ఆయన బయట పెట్టేంత వరకు తెలియదు. నాకు తెలిసి అంత తొందరగా నిర్ణయాలు జరుగుతామని మాత్రం అనుకోవటం లేదు, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే వచ్చి 1 year అయ్యింది. ఇప్పుడు ఈ గందరగోళాలు పెట్టుకొని ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేసి పార్టీని ఒక రకంగా ఇప్పుడిప్పుడే కొంచెము తీసుకెళ్ళి 1 year అయిన ప్రోగ్రామ్స్లో మనం ప్రోగ్రామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దామన్న లెవెల్లో కార్యకర్తలను మళ్ళీ ఒక్కసారి మళ్ళీ డిసప్పాయింట్ అయిన వాళ్ళని కానీ కార్యకర్తలు మళ్ళీ క్యాడర్లా లోకల్ బాడీస్లో మళ్ళీ ఏకీకృతం చేయాలి.